హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ అనుభూతులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. ఈసారి తిరుపతికి ఫ్లైట్లో వెళ్ళాము. ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియో చేశాము. నచ్చితే వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి 1 అవర్ టైం పడుతుంది. ఫ్లైట్ టైంకి 2 అవర్స్ ముందరనే ఎయిర్పోర్ట్లో ఉండాలి. అందుకే మేము 3 అవర్స్ ముందరనే బయలుదేరిపోయినాము. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ల ప్రింట్అవుట్ చూపించి ప్రభుత్వంచే గుర్తింపబడిన ఏదైనా కార్డు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ చూపించి మనం లోపలికి ఎంటర్ అయిపోతాం. లోపలికి వెళ్ళాక బోర్డింగ్ పాస్, లగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పుడు మనకు విండో సీట్ కావాలి అని అంటే కూడా వాళ్ళు ఖాళీగా ఉంటే మనకి ఇస్తారు. ఆన్లైన్లో కూడా మనం విండో సీట్ కావాలంటే ముందరనే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్లో కూడా చూడండి ఎంత జనాభా ఉంటున్నారో. ఈ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్లో కూడా రష్ చాలా ఉంటుంది. ఏదో బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఉన్నట్టే ఉంటున్నారు జనాభా. అందులో ఉదయం పూట కాబట్టి చాలా రష్ ఉంది. ఒక టికెట్కి ఫ్లైట్ క్యాబిన్లో 7 కిలోల వరకు లగేజ్ పర్మిషన్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే లగేజ్ కౌంటర్లో వేసేయాలి. మాకు 5 మందికి 5 బ్యాగులు, అంత వెయిట్ ఏం లేదు కానీ మేము 3 బ్యాగులు లగేజ్ కౌంటర్లో వేసి 2 బ్యాగులు మా వెంబడి తీసుకొని పోయినాము. మాకు బోర్డింగ్ పాసెస్లో ఒక 5 టికెట్లకు ఒక విండో సీట్ వచ్చింది. రెగ్యులర్గా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకు కొత్త ఏమీ ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి ఫస్ట్ టైం, సెకండ్ టైం చేసినప్పుడు ఫ్లైట్ జర్నీ ఆ ఆనందం వేరేలాగా ఉంటుంది. శంషాబాద్ నుంచి తిరుపతికి మేము ఆన్లైన్లో ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. 2 నెలల ముందరనే బుక్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువగా వస్తుంది రేటు. మాకు కొంచెం లేట్ అయింది కాబట్టి ఒకరొకరికి 6,000 చిల్లర పడింది. ఒకసారైనా సరే ఫ్లైట్ ఎక్కాలి అని కోరిక ఉన్న వాళ్ళకు హైదరాబాద్ నుంచి తిరుపతి ఫ్లైట్ బుక్ చేసుకున్నామంటే మనం ఫ్లైట్ ఎక్కిన కోరిక నెరవేరుతుంది. ఒక 2 నెలలు ముందుగానే బుక్ చేసుకుంటే కూడా మనకు 4,000 చిల్లర అట్లా రేటు పడుతుంది. ఫ్లైట్ ఎక్కిన కోరిక మనకు నెరవేరుతుంది. 50 నంబర్ గేట్ దగ్గర నుంచి 110 నంబర్ గేట్ వరకు మేము వెళ్ళాలి. అలా ఎయిర్పోర్ట్లో మొత్తం నడుచుకుంటూ ఫోటోలు దిగి మధ్యలో కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ నడుచుకుంటూ గేట్ నెంబర్ 110 వద్దకు వెళ్ళాము. ఎప్పుడు ఈ నెంబరే రాదండి, ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది. మనకి ఏ నెంబర్ గేట్ దగ్గర ఆగుతుంది ఫ్లైట్ అనేది వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తారు. మనం అలాగే వెళ్ళాలి. 1/2 అవర్ ముందుగానే ఆ గేట్ వద్దకు చేరుకుంటే వాళ్ళు మళ్ళీ టికెట్ చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇండిగో బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కి మనం ఫ్లైట్ వద్దకు చేరుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయింది. మాకు 9:30కి ఫ్లైట్ ఉందండి. మేము 9కి అంతా లోపలికి వచ్చేసినాం కాబట్టి నిదానంగా ఫ్లైట్ ఎక్కినాము. ఫ్లైట్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. 70 నెంబర్ సీటింగ్ ఫ్లైట్ కూడా ఉంటుంది. ఇది 200 సీటింగ్ ఫ్లైట్. ఫ్లైట్ టైం 9:30, కరెక్ట్ టైంకే స్టార్ట్ అయింది ఫ్లైట్. హైదరాబాద్ నుంచి తిరుపతికి 1 అవర్ జర్నీ ఉంటుంది. 10:30 వరకు ఫ్లైట్ తిరుపతిలో ల్యాండ్ అవుతుంది. కరెక్ట్ టైం 10:30కి తిరుపతిలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందండి. మేము మెల్లగా ఫ్లైట్ దిగేసి లోపలికి వెళ్ళాము లగేజ్ తీసుకోవడానికి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళగానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఇస్తారు మనకు. స్వామివారిని దర్శించుకొని మన లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్ నుంచి కూడా బస్సెస్ ఉంటాయి తిరుమలకు. బస్సులో అయినా వెళ్ళొచ్చు, క్యాబ్లో అయినా వెళ్ళొచ్చు. మేము క్యాబ్ మాట్లాడుకొని తిరుమలకు బయలుదేరాము. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా పదే పదే రావాలనిపిస్తూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి కొత్తగా లక్కీ డీప్ నిర్వహించారు. 3 రోజుల దర్శనానికి కానీ లక్కీ డీప్ నిర్వహించారు. అందులో తగిలిన వారికి మాత్రమే ఆ 3 రోజుల దర్శనం అనుమతిస్తారు. మిగతా రోజులు సర్వదర్శనం చేసుకోవాల్సిందే. ఆ 10 డేస్ అయిపోయిన తర్వాత మేము 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాము. టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకున్నామండి. 2 రూములు. ఒక రూమ్ సప్తగిరిలో ఇచ్చారు, ఇంకొకటి రాంబగీచాలో ఇచ్చారు. 2 రూమ్స్ బాగానే ఉన్నాయి. మాకు రాత్రి 8 గంటలకు స్వామివారి దర్శనం ఉందండి. మేము 6 గంటలకంతా రెడీ అయిపోయి ముందుగా వరాహస్వామి ఆలయంకి వెళ్ళాము. తిరుమలకు వచ్చిన భక్తులందరూ ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి. ఇలా దర్శనం చేసుకుంటేనే మనం తిరుమలకు వచ్చిన ఫలితం లభిస్తుంది. మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మేము అలాగే దర్శనం చేసుకున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇదండి మా తిరుమల జర్నీ. నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవింద.